హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ బిర్యానీ. దీనికోసం ఇక్కడ చూపిస్తున్న మసాలాలన్నీ పక్కన పెట్టేసుకొని ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, టమాటోలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. కట్ చేసుకున్న టమాటోని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ పైన అందులో ఆయిల్ వేసి ఇందాక చూపించిన మసాలాలన్నింటినీ సగం వేసేసుకోవాలి. దాంట్లో సగం వేసేసుకొని పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి కలపాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్, దానిలోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి బాగా కలపాలి. దీనిలోకి టమాటో ప్యూరీని వేసి అలాగే కొన్ని వాటర్ పోసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించాలి. సో ఈలోపు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. కావాల్సినన్ని బియ్యాన్ని స్టవ్ పైన ఉన్న గిన్నెలు మూత తీసేసి దానిలోకి కారం పొడి, గరం మసాలా, వేయించిన ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, ఉప్పు తగినంత వేసి కలుపుకోవాలి. దీన్ని ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత దానిలోకి మటన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి పెరుగు తీసుకొని అందులో మీట్ మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ వేసి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు వేసి కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు మటన్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలిపి మటన్ పీసెస్ మెత్తగయ్యే వరకు ఉడికించాలి. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని దానిలోకి అన్నం ఉడికే అన్ని వాటర్ పోసుకొని దాంట్లో మిగిలిన మసాలాలన్నీ వేసి కట్ చేసుకున్న నిమ్మకాయలు వేసుకొని కొద్దిగా నెయ్యి, ఉప్పు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి బాగా మరగనివ్వాలి మూత పెట్టి. ఈలోపు మటన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని మరొకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఈలోపు వాటర్ మరుగుతూ ఉంటాయి. ఆ మరిగిన నీళ్లలో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి 70% అన్నం ఉడికేలాగా చూసుకోవాలి. ఒకసారి 70% ఉడికిందంటే దాన్ని వంపేసుకోవాలి స్ట్రైనర్ తోని. ఇప్పుడు వేరే బిర్యానీ కోసం దమ్ కోసం ఇలా చూపిస్తున్న విధంగా దమ్ చేసుకొని ఆ గిన్నెని డైరెక్ట్ గా స్టవ్ పైన పెట్టకుండా దాని కింద ప్యాన్ పెట్టుకున్నాను. నేను ప్యాన్ పెట్టుకొని 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో దాన్ని దమ్ అవనియాలి. అవనిచ్చిన తర్వాత దాన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతే, మటన్ బిర్యానీ రెడీ అవుతుంది. దీన్ని ఉల్లిపాయలు మరియు నిమ్మకాయలతో తింటే చాలా బాగుంటుంది. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.